సూర్యాపేట వైశ్య సమాజం తరఫున మేమందరం కూడా ఆర్య వైశ్యులు అందరం కూడా కలిసి గట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా మంత్రివర్గానికి అందరికీ మరియు ఈ ఆశయ సాధనలో కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతమ్మ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ ముర్షెట్టి నివేదిత లక్షాది గారికి మరొక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి ఆర్య వైశ్య సోదరిమణులకు వాసవి క్లబ్ మరి వాసవి సేవా సమితి ఆర్య వైశ్య సంఘం నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా ఆర్య వైశ్యుల కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతిని మరి రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించడం ఎంతో సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ మరి వాసవి మాత ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా దేశాలకు ఖండాంతరాలకు వ్యాపించే విధంగా ఈ అధికారిక పండుగ అనేది కృషి చేస్తూ ఉందని చెప్పేసి మరి వాసవి మాతకు మేమందరం కూడా మరి ఎన్నో తరతరాలుగా మా పితృదేవతలు కానివ్వండి మా తాతలు ముత్తాతలు కానించి వారికి పూజలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అట్లాంటి విశిష్టమైన వైభవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రివర్గం ఒక మంచి నిర్ణయం తీసుకొని వాసవి మాత పుట్టినరోజు కానుకగా ఈ వైశ్య జాతికి అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే 23 మండలాలలో అన్ని పట్టణాలలో సూర్యాపేట జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలని కృతజ్ఞతాభావంగా చేపట్టాలని మేము జిల్లా అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా టౌన్ అధ్యక్షుడు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమాలు నిన్న ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్న విషయం. అందులో భాగంగానే దగ్గరేంటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రాజకీయ విభాగ అధ్యక్షుడు మరి మురిశెట్టి నివేదిత గారు ఇవాళ మనకి చైర్మన్గా ఉండడం కూడా మనం అందరం గర్వించదగ్గ విషయం. మరి ఇవాళ గ్రంథాలయ చైర్మన్గా వంగవీటి రామారావు గారు కూడా ఆ ఆర్య వైశ్యులకు ఎంత ప్రాధాన్యత ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేది మీరు ఇరువురిని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అందరూ రాబోయే రోజుల్లో సుజాత భావంతో మనం ముందు ఉండాలని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారు, కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు ఆర్య వైశ్య సంఘం పెద్దలు దగ్గరేంటి శ్రీనివాస్ గారికి, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ నివేదిత గారికి, జిల్లా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు వెంపటి వెంకటరావు గారికి, అట్లాగే సూర్యాపేట పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. ఈ రోజున ఎన్నో ఏళ్లుగా మనం చేసిన పోరాట ఫలితం ఈ రోజున వాసవి మాత అధికారికంగా ప్రకటించడం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన శాసనసభ్యుల పద్మావతి మేడం గారికి వీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టే మనం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కావాలంటే ఆ రోజు అక్కడ ప్రభుత్వం అది కూడా ప్రకటించింది. ఈరోజు వాసవి మాత చేసి అంతకంటే ఒక సంవత్సరం ముందే ఆంధ్రాలో ప్రకటించారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఎంతో సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే మేళ్లని మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని అందరూ జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ నివేదిత లక్షాది గారిని మాట్లాడవచ్చు.